నిన్న నా క్యాబ్ ఒకడు ఎక్కాడు. వాడు క్యాబ్ ఎక్కి భయ్యా ఫలానా సినిమా చూసావా అని అడిగాడు. ఎందుకు ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే పెద్ద కాంట్రవర్సీ అవుద్ది. ఫలానా సినిమా చూసావా కొత్తగా రిలీజ్ అయింది అన్నాడు. నేను చూడలేదు బ్రదర్, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పాను. వాడు నేను చూశాను బ్రదరు, జస్ట్ ఎంత 1200 టికెట్ అన్నాడు. 1200 టికెట్ అని ఎంత సింపుల్గా చెప్తున్నాడంటే, బ్రదర్ నువ్వేం చేస్తావు అని అడిగా. నేనేం లేదన్నా, నేను చదువుకుంటున్నాను నేను అని చెప్పాడు. మీ నాన్న ఏం చేస్తాడన్నా? ఏదో గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ అన్నా అన్నాడు. సో క్లర్క్ అయితే మీ నాన్న శాలరీ ఎంతరా అని అడిగాను. 60,000 అన్నాడు. 60,000 అంటే అది గ్రాస్ శాలరీ అయి ఉంటుందిరా, మీ నాన్న చేతికి ఎంత వచ్చేది చెప్పురా అంటే వాడు చెప్పింది, అన్న అన్ని కటింగ్లు పోను 28 30 వస్తుంది అన్న అని చెప్పాడు. 28 30 వస్తుందని చెప్తున్నావురా, ఆ 28 30తో నీ కాలేజ్ ఫీజులు కడతాడా, నీ ఇంట్లో మెయింటెనెన్స్ వస్తాడా, కరెంటు బిల్లు కడతాడా, పచారీ సరుకులని అదని ఇదని మెడికల్ ఖర్చులని మళ్ళీ సేవింగ్స్ కానీ ఏదో పిచ్చి పిచ్చి ఖర్చులన్నీ ఉంటాయి కదరా, సరిపోతుందా 30,000 అని అడిగితే, "ఆ, ఏమో అన్న నాకు తెలిసి అయితే సరిపోదు, బయట ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకుంటాడేమో డాడీ అది ఇది అని చెప్పన్నాడు." మరి అంత ఖర్చు ఇబ్బంది అవుతున్నప్పుడు 1200 పెట్టి నువ్వు సినిమా చూసి జస్ట్ 1200 టికెట్ అని చెప్పిన మాట్లాడుతున్నావు. 1200 ఖర్చు పెట్టేది కాదురా, సంపాదించి చూడరా, దాని వాల్యూ తెలుస్తుంది. అప్పుడు సినిమా చూడాలనుకుంటావో చూడకూడదు అనుకుంటావో నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది. అంత చీప్గా మాట్లాడొద్దురా అని చెప్పా. సరే అంతా విన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. సరే విన్నాడు కదా, మారాడు కదా అనుకున్నా. వాడు దిగి నాకు బిల్ అనేది జనరేట్ అవుతుంది కదా, బిల్ జనరేట్ అయిన తర్వాత వాడు స్కానర్కి డబ్బులు కొట్టెళ్ళాడు. ఎంత కొట్టాడంటే 20 రూపీస్ ఎక్స్ట్రా కొట్టెళ్ళాడు. అంటే నేను ఇచ్చిన క్లాస్కి వాడి టిప్ అనుకుంటా వాడు నాకు ఇచ్చింది. వాడికి అంత చెప్పినా కూడా బుద్ధి రాలేదు. అయిన దానికంటే ఎక్స్ట్రా 20 రూపాయలు కొట్టెళ్ళాడు. నాకు వాడు ఇని మారాడు అనుకున్నా. వాడు డబ్బులు సరిగా కొట్టక సుఖం కొట్టినా కూడా సంతోషపడేవాడిని. వాడు ఎక్స్ట్రా కొట్టి నేను చెప్పిందంతా అదే ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేసినట్టు చేశాడు దాన్ని. ఇట్లున్నారు జనాలు, ఏం చేస్తాం, మన కర్మ.